పాలకోవా బన్ను సమ్మక్క సారక్కది ఒకసారి నేను వీడియో పెట్టడం కూడా జరిగింది. యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తున్నాను. పాలకోవా బన్ను సరే, పాలకోవా తీసేయండి. బన్ అనేది పేదవాడికి ప్రతిరోజు టిఫిన్స్ చేసుకోరు వాళ్ళు. పొద్దున్నే లేవాలి, కూలీ పనికి వెళ్ళిపోవాలి, లేదా మన పని ఉంటే అడ్డా మీదకి పోయి నిలబడాలి. సో ఆ బన్ను తిని ఛాయ్లో బన్ను నంచుకొని తినే అలవాటు తరతరాలుగా వస్తుంది. ఎప్పటి నుంచి? తాత ముత్తాతల నుంచి. వాళ్ళకి అదే బన్నే వాళ్ళకి టిఫిన్. మనకి ఇడ్లీ, వడ, దోశ ఎట్లనో ఆ బన్ అనేదే వాళ్ళకి అల్పాహారం. సో దాని గురించి ఇంత రచ్చ చేయడము అనవసరం అనేది నా ఉద్దేశము. బన్ను కోవా తింటున్నారు, ఉండొచ్చు. మీరు అన్నట్టు జిహాదీలు ముస్లిమ్స్ చేశారా, చేయలేదంటే చేశారు. కానీ దాంట్లో కూడా మంచివాళ్ళు ఉన్నారు, మనలో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు. తప్పేం లేదు. కాకపోతే మనము అంత ఆత్రంగా పోకుండా మూలాలు తెలుసుకొని, వాడు ఆధార్ కార్డు లేదు సరే, వాడు ఊరు, వాళ్ళ నాన్న ఫోన్ నెంబర్ అడిగి ఉండాల్సింది, అడిగి ఎట్లా రెడీ చేస్తున్నాను అడగాల్సింది. ఇంత ఆవేశపడకుండా ఒక జీవితాల మీద మనం వేసే అడుగు తప్పటడుగు కాకుండా, మన వల్ల వాళ్ళకి నష్టం కాకుండా ఉండాలి. ఏందండి హిందుత్వం 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 అని చెవులు చెవులు కోసిన మేకలాగా అరుస్తున్నారు. హిందుత్వాన్ని ఎవరు తీసుకొచ్చారండి? ఎవడన్నా కష్టపడి హిందుత్వాన్ని నిలబెట్టాడా? మనమే హిందువులం, భారతదేశం మనది, హిందూ దేశమే మనది. కొత్తగా హిందుత్వం హిందుత్వం అంట కలుస్తుంది. ఏంది అది? ఎందుకు అట్లా అరుస్తున్నారు? హిందుత్వాన్ని మీరు మంట కలిపేది ఏముంది, వేరే వాళ్ళు కలిపేది ఏముంది? నీ ఇంటి సాంప్రదాయాలు నువ్వు పాటిస్తున్నప్పుడు ఎవడో వచ్చి ఎందుకు కలుపుతాడు? కలపడు కదా. ఒకసారి ఆలోచించండి. ఎటుపోతుంది? మత సామరస్యాలు ఉండాలి, అందరిలో కలిసి ఉండాలి. ఏమన్నా తేడా చేసిన వాళ్ళను ఎవరు ఉపేక్షించొద్దు. వాళ్ళకి శిక్షలు ఉంటాయి, వేసేయాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అబ్బాబ్బా హిందువులు 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 మేము హిందువులమేనండి. నేను హిందువునే, సనాతన ధర్మాన్ని పాటిస్తాం, మేము 6000 నియోగులం. అరే 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 అసలు ఏందో కొత్తగా వీళ్ళు వచ్చి నిలబెట్టినట్టే హిందుత్వాన్ని మాట్లాడుతున్నారు. ఏందండి? సప్త ఋషులు ఎక్కడ పోయినరు? దేవతలంతా ఎక్కడ పోయినరు? సిద్ధాశ్రమంలో ఉండే ఇప్పటికీ సూక్ష్మ రూపంలో ఉండే వాళ్ళు ఎక్కడ పోయినరు? మీరెవరండి హిందుత్వాన్ని కాపాడడానికి? గొంతు చించుకొని ఏదో మీకు గుర్తింపు రావడానికి, ఏదో కాంట్రవర్సీలు తేవడానికి ఇంత అవసరం లేదండి బాబు. ప్రశాంతంగా ఉండనియండి జనాలను. ఆ చిన్నోడి మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా ఇంకెన్ని రోజులు మాట్లాడతారు? దీనికి ఒక ఎండు లేదా? హెడ్ అండ్ టైల్ లేదా? ఏదైనా ఒక సమస్యకు 1 రోజు 2 రోజులు 3 రోజులు ఇంకా అదేనా? అన్ని కాంట్రవర్సీలు అయితేనే యూట్యూబ్లో ఫేమస్ అవుతున్నారు జనాలు. అవసరమా అండి? పక్కోడి మీదే ఎంతసేపు? మనం ఏం చేస్తున్నాం, మన కుటుంబం ఏంది, ఏం చెయ్యాలి, మన భవిష్యత్తు ఏంది, మనకున్న టైం ఏంది, ఎప్పుడు చచ్చిపోతామో ఎప్పుడు బతుకుతామో తెలియదు. నీటి బుడుగా ఈ జీవితం. 100 ఏళ్ళు ఇక్కడే కాపురం చేయడానికి రాలే మనం. ఎప్పుడు ఏ టైంలో పోతామనేది మీకు తెలియదు, నాకు తెలియదు. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ కోసం మీరు ఏంది సమాజం ఏ సమాజం పట్టించుకుంటుందండి? ఎవడి బతుకు వాడిదే, ఎవడి కష్టం వాడిదే. ఎందుకు ఈ కాంట్రవర్సీలంతా? పక్కింటోడి గురించి ఏం చేస్తే ఎప్పుడు అదే ఉన్నోడు వాడు వేస్ట్ ఫెలో అన్నట్టు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నీ గురించి నువ్వు ఆలోచించుకొని వీపు నీకు కనపడదు. నీ పెళ్ళాం ఏం చేస్తుంది, నీ పిల్లలు ఏం చేస్తుండ్రు? పతివ్రత పాశం వండితే 10 రోజులైనా ఖరాబ్ కాలేదని అట్లాంటి వాళ్ళే నీతులు ఎక్కువ చెప్తారండి బాబు. పెళ్లి కాకముందు కడుపులు చేయించుకున్న వాళ్ళు, అబార్షన్లు చేయించుకున్న వాళ్ళు. సమాజం అట్లా అయిపోతుంది. అందరూ ఆడవాళ్ళని అంటున్నారు అంటే వాళ్ళ ప్రవర్తన బాగాలేదు. ఇలాంటి వాళ్ళే నీతులు చెప్తారు. అవన్నీ వద్దు. ఒకరికి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఈ జన్మ మానవ జన్మ పుట్టడము ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ పుడతాం. ఆ మానవ జన్మ రావడమే అదృష్టం. దాన్ని ఉద్ధరించుకోండి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. మీరు పూజలు ఉండేవాళ్ళు పూజలు చేసుకోండి. లేదు కష్టపడి ఎంజాయ్ చేస్తాము, హోటల్స్ పోతాం. నీ ఎంజాయ్ నువ్వు చేయి. వేరే వాళ్ళ గురించి నీకెందుకు ఇంత కాంట్రవర్సీలు? ఎందుకండి? ప్రశాంతంగా బతకనియండి. అప్పుడే మత సామరస్యమైన, హిందుత్వమైన ఏదైనా మనది మనం చేసుకుంటూ వెళ్తే ఎదుటివాడు నోరు మూసుకోవాలి తప్పితే మనమే కొట్లాడుకుంటుంటే ఎట్లుంటుందండి? మనమే కాళ్ళు పట్టుకొని లాగుతున్నాం. ఒక సామెత ఉంది కదా, తేలు పైకి పోతుంటే 10 ఏళ్ళు కిందికి గుంజిందంటే అది ఇండియా నుంచే వచ్చిందిరా అని. మన వాళ్ళకి అది అలవాటు. ఒకడు పైకి వస్తుంటే 10 మంది కాళ్ళు పట్టి గుంజుతారు. వద్దు. ఎవడి లైఫ్లో వాడిని బతకనియండి దయచేసి.